హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. జూన్ మాసంలో 27వ తేదీ గురువారం తిథి నాడు తులారాశి జాతకుల యొక్క గోచార ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో ఇప్పుడు మనం ఈ వీడియోలో సంపూర్ణంగా సవివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. కుటుంబ పరంగా, వృత్తి, ఉద్యోగ, వ్యాపార పరంగా, ఆర్థికంగా, ఆరోగ్యపరంగా తులారాశి జాతకులు ఈ రోజున ఎటువంటి ఫలితాలు పొందుకోబోతున్నారో ఇప్పుడు మనం తెలుసుకుందాము. అయితే ఈ రోజున తులారాశి వారి జాతకులు దీనిని విడిచిపెట్టడం మంచిది. లేకుంటే గనక ఎన్నో రకాల ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. మీరు చాలా వరకు కూడాను మానసికంగా ఇటువంటి ధైర్యాన్ని కలిగి ఉండండి. అస్సలు వీటి జోలికి పోవద్దు. ఇది జ్యోతిష పండితులు సైతం చెప్తున్నమాట. కాబట్టి ఖచ్చితంగా ఈ జాగ్రత్తలు తీసుకోవాల్సిందే. అయితే అసలు ఈ రోజున మీకు కలగబోయేటటువంటి ఆ శుభ అశుభ ఫలితాలు ఏమిటో తదితర పూర్తి వివరాలు అన్ని కూడా మనం ఈ వీడియోలో సంపూర్ణంగా సవివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. అంతకంటే ముందు ఫ్రెండ్స్, వీడియోని పూర్తిగా చూసేయండి. అప్పుడే మేము ఏం చెప్పబోతున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది. వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది. శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం. ఎన్నో సమస్యలతో బాధపడుతున్నారా? మీ సమస్యలకు ఎల్లమ్మ తల్లి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడును. వ్యాపారంలో నష్టం రావటం, భార్యాభర్తల మధ్య సమస్యలు, ప్రేమ సమస్యలు, అనుకున్న పనులు కాకపోవటం, డబ్బు సమస్యలు, కుటుంబ సమస్యలు, సంతానం లేకపోవటం, అత్తాకోడళ్ల సమస్యలు, ఇంట్లో పిల్లలు పెద్దల మాట వినకపోవటం, ఇంకా ఎటువంటి సమస్యలు ఉన్నా దూరంలో ఉన్నవారికి కూడా ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును. ఫోన్ నంబర్ 9515466718. ఇక మనము ఏ మాత్రము కూడా ఆలస్యం చేయకుండా వీడియోలోకి వచ్చేద్దాం. తులారాశి రాశి చక్రంలో ఇది 7వ రాశి. చిత్తా నక్షత్రం 3-4 పాదములో, స్వాతి నక్షత్రము 1-2-3-4 పాదములో, విశాఖ నక్షత్రము 1-2-3 పాదముల కింద జన్మించిన వ్యక్తులు తులారాశి క్రిందకు వస్తారు. ఈ రాశికి అధిపతి సాక్షాత్తు శుక్రుడు. అయితే తులారాశి జాతకులకు ఈ యొక్క రోజున ఎటువంటి ఫలితాలు కలగబోతున్నాయో ఇప్పుడు మనం తెలుసుకుందాము. ఈ రోజున రాశి ఫలం ప్రకారం తులారాశి జాతకులు అనేక విజయాలు సాధిస్తున్నారు. అయినప్పటికీ మీరు మీ యొక్క ఆరోగ్య సమస్యల పట్ల చాలా జాగ్రత్తగా ఉండాలి. మీరు ఏవైనా షార్ట్ కట్లను ఎంచుకోకుండా ఉండాలి. ప్రత్యేకించి డబ్బును సంపాదించడంలో మీరు కొంత డబ్బును ఎవరైనా చెప్పినట్లు పెట్టుబడి పెడితే అది నష్టానికి కారణమవుతుంది. ఈ రోజున తులారాశి జాతకులకు దూర ప్రయాణాలు చేసే యోగం అయితే కనిపిస్తుంది. మీ కార్యాలయంలో మీ పరిస్థితి శక్తివంతంగా బలంగా ఉంటుంది. మీ అనుభవం చాలా వరకు ఈ రోజున ఉపయోగపడుతుంది. మీ యొక్క అనుభవంతో ఇతర వ్యక్తులు కూడాను ఈ రోజున చాలా వరకు కూడాను ప్రేరణ పొందుతారు. మీకు అతి పెద్ద పదవి లభించవచ్చును. కార్యాలయంలో మీ సహోద్యోగులు మీకు సహాయపడవచ్చు. వ్యాపారం చేస్తున్న వారు క్రమంగా ఈ రోజున ముందుకు సాగుతారు. ఏదైనా నిర్ణయాన్ని మార్చుకోవడంలో మీకు అసౌకర్యంగా అనిపించొచ్చు. కానీ అవసరాన్ని దృష్టిలో ఉంచుకొని ఈ రోజున అవసరమైతే మీరు తప్పక చేయాలి. తులారాశి విద్యార్థులకు ఈ రోజున సగటుగా ఉంటుంది. అయితే మీరు మీ ప్రణాళికలను ముందుగానే అమలు చేయడంపై దృష్టి పెట్టాలి. ప్రేమ సంబంధాలకు ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. అలాగే మీకు చాలా వరకు కూడా మీ యొక్క సంబంధంలో ప్రేమ బాగా పెరుగుతుంది. తులారాశి వివాహితులకు కొన్ని చిన్న సమస్యలు రావచ్చు. మీరు మీ యొక్క బంధం గురించి ఖచ్చితంగా ఉంటారు. మీ వైవాహిక జీవితం సంతోషంగా, సానుకూలంగా ఉంటుంది. మీరు ఆర్థికంగా మంచిగా ఉంటారు. మీ ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించడం అవసరం. కుటుంబ జీవితంలో ఆనందం, శాంతి ఉంటుంది. మొత్తం మీద ఈ రోజు మొత్తం కూడా మీకు ఆనందాన్ని ఇస్తుందని చెప్పొచ్చు. అలాగే ఈ రోజున కుటుంబ జీవిత పరంగా కుటుంబ జీవితంలో వచ్చే సమస్యలు తగ్గుతాయి. కుటుంబంలో ప్రేమ పెరుగుతుంది. కుటుంబ సభ్యులు ఒకరి పట్ల మరొకరు బాధ్యతాయుతంగా ఉంటారు. కుటుంబంలోని వృద్ధులకు కూడా ఈ రోజున పూర్తి మద్దతు లభిస్తుంది. మీ తల్లిదండ్రులకు కూడా ఈ రోజున కుటుంబ ప్రయోజనాల కోసం పెద్ద నిర్ణయం తీసుకుంటారు. అయితే మీరు మీ యొక్క ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించినట్లే తల్లిదండ్రుల ఆరోగ్యం పట్ల కూడా శ్రద్ధ వహించండి. 2వ ఇంటికి అధిపతి అయిన బుధుడు ఈ రోజున 12వ ఇంట్లో ఉంటాడు. దీని కారణంగా మీరు కుటుంబానికి సంబంధించి కొంత డబ్బు ఖర్చు చేయాల్సి వస్తుంది. అయితే కుటుంబ సభ్యుల సంపూర్ణ మద్దతు మీకు అనుకూలంగా మారడం ప్రారంభమవుతుంది. ఇది మీకు చాలా సంతోషాన్ని ఇస్తుంది. మీ మాటల మీద మీరు కొంచెం నియంత్రణ పాటించండి. అప్పుడే ఈ రోజు అనుకూలము. 3వ ఇంటికి అధిపతి అయిన శుక్రుడు ఈ రోజున 11వ ఇంట్లో ఉంటాడు.
దీని కారణంగా మీకు ఈ రోజున సంపూర్ణంగా తోబుట్టువుల సహకారం ఉంటుంది. మీకు ఆర్థికంగా కూడా సహాయం లభిస్తుంది. అయితే మీరు బయటకు వెళ్లే అవకాశం కూడా ఈ రోజు కనిపిస్తుంది. తోబుట్టువులు కూడా మీకు సహాయం చేస్తారు. మొత్తం మీద ఈ రోజు కుటుంబ జీవితం చాలా వరకు కూడా సంతృప్తిని ఇస్తుంది. అయితే వృత్తిపరంగా చూస్తే తులారాశి జాతకులకు ఈ రోజున కొత్త పురోభివృద్ధి విజయ మార్గాలు తెరుస్తుందని చెప్పొచ్చు. మీకు విలువైన అనుభూతి కలగచేస్తుంది. ఈ రోజు మీరు వాస్తవ పరిస్థితిని అర్థం చేసుకుంటారు. తదనుగుణంగా ప్రవర్తించడం జరుగుతుంది. అందులోన ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంటారు. ఈ రోజున తులారాశి జాతకులు ముఖ్యమైన పని కూడా చేస్తారు. దీనివల్ల కార్యాలయంలో మీ స్థానం బలంగా మారుతుంది. మీరు మిమ్మల్ని మీరు జాగ్రత్తగా చూసుకోవడం, పరిస్థితులకు అనుగుణంగా జాగ్రత్తగా పనిచేయడం ద్వారా మంచి విజయం సాధిస్తారు. మీ కార్యాలయంలో అయితే మీ యొక్క ఆధిపత్యం స్థిరపడుతుంది. అయితే తులారాశి వారి జాతకులకు మీకు ఈ యొక్క స్థానం అనేది ఈ రోజున బలంగా ఉండడానికి కారణమో సూర్యుని యొక్క సంచారమో. అయితే మీ సీనియర్ అధికారుల మద్దతు మాత్రం మీకు సంపూర్ణంగా లభిస్తుంది. మీరు వారి దయ ఆశీర్వాదాలకు పాత్రులవుతారు. వారి కారణంగా మీరు మీ కార్యాలయంలో కష్టపడి పనిచేసే అవకాశాన్ని పొందగలుగుతారు. మీరు ఈ రోజున ప్రమోషన్ కూడా పొందుకోవచ్చును. వ్యాపార పరంగా చూస్తే గనక తులారాశి వారి జాతకులు వ్యాపారాన్ని నడుపుతూ ఉన్నట్లయితే గనక మీ యొక్క పని పట్ల మీకు తీవ్రమైన మక్కువ కలుగుతుంది. మీరు మీ యొక్క పని గురించి చాలా శ్రద్ధ కలిగి ఉంటారు. మీరు పెద్ద నిర్ణయాలు తీసుకుంటారు. పనిని ఎలా నిర్వహించాలి మరియు దానిని ఎలా విస్తరించాలి అనే దానిపై మీ పూర్తి శ్రద్ధ ఈ రోజున ఉంటుంది. మీ వ్యాపారం క్రమంగా వృద్ధి చెందుతుంది. వ్యాపారంలో పురోగతికి యోగాలు ప్రారంభమవుతాయి. ఈ రోజున మీరు ప్రభుత్వ రంగానికి సంబంధించిన పనిని చేస్తున్నట్లయితే మీ వ్యాపారంలో ఆల్రౌండ్ పురోగతికి బలమైన అవకాశాలున్నాయి. అలాగే తులారాశికి చెందిన వారి ఆర్థిక పరిస్థితి పరిశీలిస్తే మీ ఖర్చులు మరియు ఆదాయం రెండూ ఈ రోజు పెరుగుతాయి. జాగ్రత్త వహించండి. మీ ఖర్చులు పెంచడంలో బుధుడు 12వ ఇంట్లో ఉండి ప్రధాన పాత్ర పోషిస్తుంది. ప్రత్యేకించి మీరు మీ ఆదాయంలో కొంత భాగాన్ని మీ వ్యాపారంలో కూడా ఈ రోజు ఖర్చు చేస్తారు. అయితే మీ యొక్క ఆదాయం పెంచడంలో గణనీయంగా సహకారం ఉంటుంది. 8వ ఇంట్లో రాహు ఉండడంతో ఆకస్మిక ధన లాభం, ఆర్థిక లాభం వచ్చే అవకాశాలున్నాయి. అయితే ఆలోచించకుండా పెట్టుబడి పెట్టడం వల్ల ఈ రోజున ఆకస్మిక ఆర్థిక నష్టమైతే కలుగుతుందని తులారాశి వారి జాతకులకు చెబుతున్న అంశము. కాబట్టి ఆచితూచి వ్యవహరించండి. మీరు ఏదైనా నిర్ణయాలు తీసుకున్నా కూడాను వాటిని విడిచిపెట్టడం మంచిది. ఇతరుల సలహా ఖచ్చితంగా తీసుకోండి. ఇతరుల సలహా అంటే ఎవరు పడితే వారు చెప్పిన సలహాలు కాదండి. కుటుంబ సభ్యులు కానీ, లేకపోతే గనక మీ మేలు కోరుకునే వ్యక్తులు కావచ్చు, లేదా ఆర్థిక నిపుణుల సలహా తీసుకోండి. ఈ విషయంలో మాత్రం పెట్టుబడి విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి. ఈ రోజు చాలా వరకు కూడాను పెట్టుబడి పెట్టకపోవడమే మంచిదిగా చెప్పడం జరుగుతుంది. లేదు కొన్ని పరిస్థితుల రీత్యా ఇలా పెట్టుబడి పెట్టాల్సి వస్తుంది అంటే గనక వెంటనే మీరు సొంత నిర్ణయాలు పక్కన పెట్టండి. వీటిని విడిచిపెట్టండి. మీ యొక్క సభ్యుల యొక్క మద్దతు కానీ, లేకపోతే గనక ఆర్థిక నిపుణుల సలహా కానీ తీసుకోండి. అప్పుడే మీకు అవి లాభసాటిగా ఉంటాయి. ఆర్థిక నష్టం చేకూరకుండా మిమ్మల్ని మీరు కాపాడుకోగలుగుతారు. ఆర్థిక పరిస్థితి ప్రతికూల పరిస్థితుల వైపు దారి తీయకుండా ఉంటుంది. మీ ఆర్థిక పరిస్థితిని దృష్టిలో ఉంచుకొని డబ్బును ఉపయోగించండి. అవసరమైన పథకాల్లో పెట్టుబడి పెట్టడం గురించి ఆలోచించడమే మంచిదిగా చెప్పడం జరుగుతుంది. అది ఎంత అవసరమైనా కూడాను ఈ రోజు మీకు అస్సలు కలిసి రాదో. మీ సొంత నిర్ణయాలు మాత్రం చాలా వరకు పక్కన పెట్టేయండి. నాయకత్వ లక్షణాలు ఉన్న తులారాశి జాతకులు ఎప్పుడు కూడాను తమ మాటే చెల్లుబాటు కావాలి అనుకుంటారు. తులారాశి జాతకులు పరిస్థితులకు తగ్గట్లుగా నడుచుకోవడం ఉత్తమం. కొన్ని చోట్ల తల వంచడంలో తప్పు ఏమీ లేదు. సో ఫ్రెండ్స్, చూశారు కదా తులారాశి జాతకులకు జూన్ మాసంలో 27వ తేదీ గురువారం తిథి నాడు ఎలా ఉండబోతుందో, ఎటువంటి ఫలితాలు పొందుకోబోతున్నారో తదితర పూర్తి వివరాలు అన్ని కూడా మీకు నచ్చినట్లయితే గనక వీడియోని లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.